హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నా ఫ్రైడే రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రైడే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా గడిచిందో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రైడే రొటీన్ అయితే నేను ఇలా ముగ్గుతో స్టార్ట్ చేశాను. ముందుగా ఇంటి ముందైతే పూర్తిగా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇంకా గడప మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఫ్రైడే ఇలా కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా పసుపు అది రాసి కుంకుమ పెడుతూ ఉంటాను. గడప మొత్తం పసుపు అలా రాసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. గడపకి ముగ్గు పెట్టి అలా పసుపు కుంకుమ పెట్టేశాను. ఇంకా పూలు కూడా పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముగ్గులో కూడా పువ్వు అయితే పెట్టేశాను. ముందుగా ఏంటంటే ఇంటి ముందు క్లీన్ చేస్తాను. మార్నింగే అలా ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గు పెట్టేసిన తర్వాత అలా గడప అయితే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. గడప కూడా పసుపు కుంకుమ రాసేసి అలా శుక్రవారం రోజు ఉదయమే పసుపు కుంకుమ రాసేసి ఇంటి ముందైతే అలా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ప్రతి శుక్రవారం మాత్రం ఖచ్చితంగా చేస్తాను. కుదరకపోతే తప్ప కంపల్సరీ అలా శుక్రవారాలు అయితే అలా చేస్తూ ఉంటాను. ఇంకా శుక్రవారం రోజు ప్రసాదం కోసమని సేమియాలు అయితే వేయించుదామని చెప్పి పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ప్రసాదం కింద సేమియా పాయసం చేద్దామని అలా వేయిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ముందుగా జీడిపప్పు అవన్నీ వేయించేసి తర్వాత సేమియాలు అయితే వేయించేసాను. దీనిలో పూజా రొటీనే కాకుండా దాంతో పాటుగా ఇంకా ఇంట్లో పిల్లల వర్క్ అదంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. పిల్లలకైతే స్కూల్ ఉండింది. లంచ్ బాక్స్ కూడా పెట్టాలి. లంచ్ కూడా కంప్లీట్ చేసేసానమాట. ఈరోజు పూజ ఏంటంటే లేట్ అయిపోయింది. పిల్లలు వెళ్ళిన తర్వాతే ఫ్రైడే పూజ అయితే చేసేసాను. ఎందుకంటే వాళ్ళకి బాక్సులు కట్టడము అంత హడావిడి అయిపోతుందని చెప్పి ప్రశాంతంగా ముందు ఇంటి ముందు ముగ్గు పెట్టేసి గడపకి పసుపు కుంకుమ అవన్నీ రాసేసాను. రాసేసిన తర్వాత పిల్లలకి బాక్సులు అయితే పెట్టేశాను. అంటే కర్రీస్ అవి ఇవి చేశాను. చేసి లంచ్ బాక్సులు స్నాక్స్లు అవన్నీ కట్టేశాను. తర్వాత ఇలా సేమియాలు అయితే పాయసం అయితే చేసేస్తూ ఉన్నాను. ప్రశాంతంగా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. పిల్లల స్కూలు టైంలో ఉన్నప్పుడు అయితే బాగా హడావిడిగా ఉంటుంది. అందుకని వీలు కుదిరితే మాత్రం ఇంకా పిల్లలు ఉన్నప్పుడే అలా టైం ఉంటే అలా ముందుగా చేసేస్తాను. టైం లేదు ముందుగా పిల్లలు వెళ్ళాలి అని అనుకుంటే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా నిదానంగా అయితే అన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లో వర్క్స్ అన్నీ. ఇలా ఇక్కడ పాయసం అయితే చేసేస్తూ ఉన్నాను. ఇక్కడ సేమియా పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది తీసుకొని పూజకి వెళ్ళడమే. ముందు ఏంటంటే సాంబార్ అదంతా చేసేసాను అనమాట. ఇడ్లీ చేసేసాను. ఇడ్లీలోకి సాంబార్ చేసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి వాళ్ళకి బాక్స్ కట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా సేమియా పాయసం ఇలా అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా దేవుని మందిరంలోకి వెళ్ళి పూజ గదిలోకి వెళ్ళి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాతనే కాదు ముందు నుంచి కొంచెం భక్తి ఎక్కువగానే ఉండిందనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా ఇంట్లో నేనే పూజ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా అలంకరించడము అదంతా నానైతే బాగా చేయించేవారనమాట. దేవునికి అలంకరించడం అవన్నీ పూలన్నీ బాగా తెప్పించేసేవాళ్ళు. పూలు చాలా వరకు తెప్పించి అలా గౌరీ పూజ అవన్నీ చేయించేవాళ్ళు అనమాట. శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ఇలా శతపత్ర కమలాలు అవన్నీ తెప్పించి పూజ అయితే చేయించేవాళ్ళు. అలా నాకు పెళ్ళికి ముందు నుంచే పూజ అయితే అలవాటు ఉండింది. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ గదిలో లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను. దీపం ఉంది కదా అని లైట్స్ ఆఫ్ చేస్తే ఎంత కళగా అనిపించిందో పూజా మందిరం. ఆ ఒత్తుల వెలుగులో ఇలా కళగా అనిపించిందనమాట. అందుకే కొంచెం ఇలా వీడియో అయితే తీసేశాను. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడే ఇంకా సాంబార్ ఇది చేశాను. ఇడ్లీలోకి రైస్లోకి అన్నట్టుగా చేసేసాను. దీంతో పాటుగా బెండకాయ కర్రీ కూడా చేశాను. ఈ 2 చేసి మార్నింగే చేయడం మూలాన నాకు కొంచెం పూజకి వీలుగా కొంచెం టైం దొరుకుతుంది. అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. లంచ్ అదంతా అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయారు.
డిన్నర్‌కి అయితే ఏదన్నా చేయమన్నారనమాట. అందుకని చెప్పి వెజ్ కుష్కా అయితే చేశాను. ఇక్కడ వెజ్ కుష్కా ఎలా చేయాలో నేను చూయిస్తాను. అంటే నేనెలా చేస్తానో అది చూయిస్తాననమాట. ఇక్కడొచ్చేసి కొంచెం బాండీలో ఆయిల్ అయితే తీసుకున్నాను. ఎప్పుడూ బోర్ కొట్టే పులావ్ అని కాకుండా ఇలా వెజ్ కుష్కా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సెపరేట్ కర్రీ ఏం అవసరం లేదనమాట. దీనికి రైతా ఒక్కటుంటే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత యాలుకలు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని కొంచెం మనం వేయించుకుంటూ ఉండాలనమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో ఒక 2, 3 పచ్చిమిర్చి అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి అయితే చాలా తక్కువ తీసుకున్నాను. పిల్లలు తినడం కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇవి కొంచెం పొడవుగా ఉన్నాయన్నమాట. ఒక్క పచ్చిమిర్చిని 3 భాగాలుగా చేయొచ్చు. అలా ఉన్నాయి. అంత పెద్దగా ఉన్నాయని చెప్పి 2 తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి గూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే దీనికోసం ఏంటంటే టమాటా, ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. మనము పన్నీర్ కర్రీకి గ్రేవీ ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ స్టైల్‌లో అన్నమాట. ఇక్కడొచ్చేసి నేను ముందుగా అయితే ఒక 2 ఆనియన్స్ అయితే చిన్న సైజ్‌వి ఇలా కట్ చేసి ఇలా అయితే వేసేసుకున్నాను. ఇవి కొంచెం ఇప్పుడు మగ్గాలి. ఒక 1 మినిట్, 1 ఆర్ 2 మినిట్స్ ఇలా మనం దాన్ని వేయించుకోవాలి. నెక్స్ట్ 2, 3 టమాటాలుంటాయి గదా! టమాటాల్ని కట్ చేసి ఇలా దీనిలో అయితే వేసేసుకోవాలనమాట. ఇక్కడ నేను చిన్నవి ఒక 3 టమాటాలైతే తీసుకున్నాను. ఇంకా మొత్తం ఒకసారి మనం కలుపుకోవాలి. ఈ టమాటాలన్నీ కొంచెం మెత్తగా స్కిన్ ఊడిపోయేలా అలా మెత్తగా మనకి కుక్ అవ్వాలనమాట. దీనిలోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే దీనిలో నేను యాడ్ చేశాను. చెప్పాను గదా! పన్నీర్ కర్రీకి గ్రేవీలాగా మనం చేస్తాం గదా! ఆ టైప్‌లో అనమాట ఇది. ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అయితే నేను ఇలా కలిపేసుకున్నాను. దీన్ని ఇలా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ అలా మగ్గించేసుకోవాలి. ఇక్కడైతే మాక్సిమం కొంచెం కుక్ అయిపోయిందనమాట. టమాటాలైతే మెత్తగా అలా మగ్గిపోయాయి. మళ్ళీ ఒక 1 మినిట్ అలా మనం దాన్ని పెట్టేసుకొని, మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలనమాట దీన్ని. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్నేంటంటే మిక్సీ జార్‌లో మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని అది చల్లారిన తర్వాత ఇలా మొత్తం మిక్సీ జార్‌లో అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇది ఇప్పుడు మనం పేస్ట్ లాగా పట్టుకోవడమే. ఇక్కడ నేను ఇలా పేస్ట్‌లా అయితే మొత్తం పట్టేసుకున్నాననమాట. ఇలా వచ్చింది. దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే గిన్నె తీసుకొని దానిలో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానిక్కడ. నెయ్యి వాడాను. మన ఇష్టము. నెయ్యి గానీ, ఆయిల్ గానీ ఏదైనా వాడొచ్చు. నేను కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వాడాననమాట. పూర్తిగా నెయ్యి వేసినా రుచి అయితే వేరేలాగా ఉంటుంది. అంటే నాకు నచ్చదనమాట ఆ రుచి. అందుకని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తూ ఉంటాననమాట దీనిలో. ముందుగానే ఇక్కడ 2 చిన్న ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి అయితే చీల్చేశాను. చీల్చి పక్కన పెట్టుకున్నాను. వాటిని ఇక్కడ ఆయిల్‌లో అయితే వేసుకుంటూ ఉన్నాను. ఒక 2 నిమిషాల్లో ఇవి మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ వాటిని ఒకసారి పూర్తిగా అటు ఇటు కలిపాననమాట. తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఇది మన ఇష్టము. కరివేపాకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. అలా ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేశాను. ముందుగా మనం చల్లార్చి మిక్సీ జార్‌లో పేస్ట్ అయితే పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా! దాన్నయితే ఇక్కడ దీనిలో అయితే కలిపేస్తూ ఉన్నాననమాట. ఇక్కడ మనం పేస్ట్ అంతా ఒకసారి అలా మొత్తం గిన్నెలోకైతే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మనం ఆయిలు పైకి తేలేంత వరకు ఈ పేస్ట్‌నయితే మనం అటు ఇటు పూర్తిగా కదుపుతూ ఉండాలనమాట. ఇంకా ఎలా అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా పూర్తిగా ఆయిల్ మొత్తం ఆ పేస్ట్‌లో కలిసిపోయేట్టుగా మనం ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను పూర్తిగా కలిపాననమాట దీన్ని. నెక్స్ట్ దీనిలో వచ్చేసి మనం ధనియాల పొడి ఉంటుంది కదా! మనం కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఉప్పు, కారం అనమాట. ఇంతవరకు మనం దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలో వచ్చేసి కారం అయితే నేను చాలా తక్కువ వాడాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వాడాను గదా! ఈ పేస్ట్‌లో. అందుకని కారం తక్కువ వేసుకున్నాననమాట. అదే నాకు కొంచెం ఘాటుగా అనిపించింది. పిల్లలకి రైతాతో అయితే బావుంటుందనమాట ఇది. కర్రీతో గూడా పని లేదు. అంత బావుంటుంది ఈ కుష్కా అయితేను.
ఇదొచ్చేసి పూర్తిగా తమిళనాడు స్టైల్ అనమాట. ఇది తమిళనాడు స్టైల్ వెజ్ కుష్కా. ఊరికే పులావు, బిర్యానీ ఇలా తింటే మనకి ఊరికే బోర్ కొడుతుంది కదా! కాబట్టి ఇలా గూడా మనం ఒకసారి ట్రై చేయొచ్చు. ముందుగానే దీనికోసం నేను బాస్మతి రైస్ అయితే ప్రిఫర్ చేశాను. ఇది నార్మల్ రైస్‌తో కూడా మనం చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1.5 గ్లాస్ నీళ్ళైతే వాడాననమాట ఇక్కడ. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే దీన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా దీనిలో వా రైస్ అయితే వేసేసాను పూర్తిగా. రైస్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆ రైస్‌ని మనం ఈ గ్రేవీలో మనం మొత్తం కలిసిపోయేట్టుగా కలపాలనమాట. దీన్ని మనం ప్రెషర్ కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. నేను గిన్నెలో అయితే స్టార్ట్ చేశాననమాట ముందు. ఇలా చేసుకోవచ్చు. మనం ప్రెషర్ కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే మనం దాని దగ్గరే ఉండాలనమాట. కలుపుతూ ఉండాలి గిన్నె అడుగంటకుండా. ప్రెషర్ కుక్కర్ అయితే ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్‌లో. ఇక్కడ నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి గదా! ఆ వాటర్‌ని పూర్తిగా దీనిలో అయితే ఇలా పోసేసాను. తరువాత సాల్ట్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలనమాట. నేను మళ్ళీ దీనిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ముందుగా వేసిన సాల్ట్ సరిపోదు కదా గ్రేవీలో. కొంచెం మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇలా అయితే వస్తుందనమాట. మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత బియ్యం అన్నీ వేశాక ఇలా వస్తుంది. ఇలా రైస్‌ని మనం మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకొని, మూత పెట్టుకొని ఉడికించేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలనమాట. అప్పుడు మనకి రైస్ ఏంటంటే అడుగంటకుండా వస్తుంది. మనం కావాలంటే దీనిలో నిమ్మకాయ బద్ద కూడా పిండుకోవచ్చు. ఒక సగం నిమ్మకాయ చెక్కనైతే దీనిలో పిండుకోవచ్చు. నేను దీనిలో జీడిపప్పు వేయడం అయితే మర్చిపోయాను. మీరు కావాలంటే వేసుకోవచ్చనమాట. మళ్ళీ దీనిలో మసాలాకి సంబంధించిన హోల్ స్పైసెస్ అయితే నేను వాడలేదు. ఇప్పటికే మనకి ఘాటుగా వస్తూ ఉంటుంది. అందుకని నేను వాటిని మళ్ళీ అయితే వేయాలనుకోలేదు. ఫైనల్‌గా ఇలా కొత్తిమీర అయితే యాడ్ చేసి అలా మూత పెట్టేశాను. 2, 3 నిమిషాలకొకసారి మనం ఇలా గింజ విరిగిపోకుండా రైస్‌ని కలుపుతూ ఉండాలి. ఇక్కడ కొంచెం వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కొంచెం వాటర్ కూడా మనకి ఇంకిపోయి మనకి పూర్తిగా పులావ్ టైప్‌లో రావాలి. అప్పుడు మంచి రుచిగా ఉంటుందన్నమాట కుష్కా రైస్ అయితేను. చాలా బావుంటుంది. ఇక్కడైతే పూర్తిగా ఉడికిపోయింది. కుష్కా రైస్ అయితే పూర్తిగా ఉడికిపోయింది. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా రుచిగా కూడా ఉంటుంది. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్క ఆనియన్, ఒక్క టమాటాతో మనం ఇలా వెజ్ కుష్కానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. ఆఫీస్‌కి గానీ, స్కూల్స్‌కి గానీ లంచ్ బాక్స్‌లోకైతే ఈజీగా ఉంటుందనమాట. చాలా బావుంటుంది. మా వాళ్ళకి నైట్ టైము మామూలు రైస్ తిని తిని బోర్ కొట్టి ఈరోజైతే ఇలా రైస్‌తో వెరైటీగా చేయమని అడిగారు. అందుకని ఇలా వెజ్ కుష్కా అయితే చేశాను. నైట్ వచ్చేసి ఇలా డిన్నర్‌కి రెడీ అయిపోయామనమాట. అయిపోయిన తర్వాత వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది. దీనికి మళ్ళీ కర్రీ అయితే అసలు అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం తినేయొచ్చు. డైరెక్ట్‌గానే చాలా రుచిగా ఉంటుంది మనకి. సైడ్ డిష్‌గా రైతాని గూడా పెట్టేసాననమాట. ఈరోజు సింపుల్‌గా ఇలా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా అందరము తినేసామనమాట. డిన్నర్ అయితే పూర్తిగా తినేసాము. ఆ రోజు ఈవినింగ్ ఏమైందంటే సడెన్‌గా ఇంక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. రోజు ఈవినింగ్ 4:30, 3:30 నుంచి ఎప్పుడు పడుతుందో తెలీదు. ఏ టైంలో అయినా ఈవినింగ్ 6 లోపు అలా వర్షం అయితే పడుతూ ఉంటుందనమాట. మొన్నటిదాకా ఏమనుకున్నామంటే వర్షాకాలమే కానీ వానలు పడలేదని చెప్పి అనుకున్నాము. మొన్న సమ్మర్‌లో వచ్చేసి డైలీ వర్షం పడింది. సమ్మర్‌లో ఇలా వానలు పడ్డాయేంటా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ అయిపోయి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండ బాగా కొడుతుందనమాట. అటుదిటు, ఇటుదటు అయిపోయిందనిపించింది. అలా అనుకున్నామో లేదో మళ్ళీ ఒక 2, 3 డేస్ నుంచి డైలీ కంటిన్యూస్‌గా ఈవినింగ్ ఇలా వర్షం పడుతూనే ఉంది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ.